త్రూఅవుట్ టోర్నమెంట్ చూస్తే ఎక్కువ ఎకానమీ బౌలింగ్ వేసింది ఒక శ్రీచరణి మాత్రమే. శ్రీచరణి వేసిన బౌలింగ్ అనాలిసిస్ చూస్తే అందరికన్నా కట్టడి చేసి తక్కువ రన్స్ ఇచ్చి ఎక్కువ వికెట్ తీసుకున్నటువంటి వ్యక్తి అమ్మాయి. సో ప్రతి మ్యాచ్లో ఆ పాప తనదైన శైలిలో వికెట్ తీస్తూ వచ్చింది. దీనివల్ల ఏమైందంటే కెప్టెన్ల టీం మొత్తం ఒకటే మాట చెప్పారు, ఏదంటే ఎవరిని పక్కన పెట్టినప్పటికీ ఆ పాపను మాత్రం పక్కన పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే బికాస్ ఆ బౌలింగ్ బాగా వేస్తుంది ఒకటి, హైలీ డిసిప్లిన్ గర్ల్, హైలీ డిసిప్లిన్ అనమాట. అంటే ఎవరితో కూడా కక్షలు కార్పణ్యాలు అవన్నీ వద్దని గతంలో కూడా ఒకసారి ఫోన్ చేసినప్పుడు ఆ అమ్మాయికి చెప్పినాను. సో నువ్వు అందరితో మింగిలే ఉండాలి, అందరినీ కలిసి పెట్టాలి, ఒక జట్టుగా ఉండకూడదు. యూ మస్ట్ వన్ ఆఫ్ ది పార్ట్స్ ఆఫ్ అమాంగ్ ఆల్ ప్లేయర్స్, కలిసిమెలిసి ఉంటేనే కలదు సుఖం ఉన్నట్టుగా ఉంటుందమ్మా. కాబట్టి నువ్వు కొత్తగా ఎంటర్ అయినావు ఇది ఎరినాలోకి, కాబట్టి నీ గురించి ప్రతి ఒక్కరు రక్షించాలా. ప్రతి ఒక్కరు ఈ పొద్దు దేశం చూస్తూ ఉంది పక్క అంటే కేవలం కడప అనేది బాంబుల గడ్డ కాదు, కడప అనేది ఏంది అనేది దేశాన్ని మొత్తం ఒంటి చేత చూపించింది ఆ పాప. ఎందుకు ఆ పాప చేసినటువంటి కృషి అలాంటిది, పట్టుదల అలాంటిది. ఎన్నో వైవిధ్యాలు చూసింది ఆ పాప. ఫస్ట్ స్ప్రింటర్గా వెళ్ళింది, తర్వాత రన్స్ చేసింది, ప్రాక్టీస్ చేసింది, ఖోఖో ఆడింది, కబడ్డీ ఆడింది, అన్నీ ఆడింది. కానీ ఆమెకు ఎక్కడ కూడా ఆమెకు తృప్తి ఇవ్వలే తనకంటూ. కానీ వాటితో ఆడుతూ వీళ్ళు దొరికినప్పుడంతా క్రికెట్ కూడా ఆడేది. సో క్రికెట్ పైన ఎందుకు కాన్సన్ట్రేట్ చేయకూడదని చెప్పేసి వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్నతో యుద్ధం చేసేది. కానీ వాళ్ళ నాన్న మాత్రం ఈజ్ అగెనిస్ట్. క్రికెట్ వద్దు క్రికెట్ వద్దనే వద్దు, మనకు మన పిల్లలు ఏదో ఉంటుంది చేసుకుంటుంది చదువుకుంటే అట్లా. కాకపోతే ఈ పాపకు ఉండేటువంటి ఇంట్రెస్ట్తో వాళ్ళకు ఒక మినిమం ఉన్నాడు మన ఫ్రెండ్ అతను ప్రోత్సాహం ఎక్కువ ఉండింది అనమాట. అలా ఎలాగైనా కానీ ఈ అమ్మాయిని పట్టుకొని రావాలని చెప్పేసి ఆ అమ్మాయిని క్రికెట్కి డైవర్ట్ చేశాడు. చిన్నగా వాళ్ళ నాన్న కూడా వాళ్ళ మామూలుగా ఒప్పించినాడు. ఒప్పించిన తర్వాత ఈ బాబా దిగినీకృతమైనటువంటి కృత నిశ్చయంతో ఎలాగైనా చేయాలి కసితో ఆ అమ్మాయి ఈరోజు ముందుకు నడిచింది అనమాట. ప్రతి మ్యాచ్లో ఎక్కడ పోయినా కానీ చరణి 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 అంటున్నారు. అట్లా ప్రతి ఒక్కరు హర్మన్ ప్రీత్ సింగ్ వీళ్ళందరూ కూడా ఆమెకు ఫిదా అయిపోయినారు. ఆ అమ్మాయి వేసేదాన్ని డిసిప్లిన్ చాలా కామ్గా తీసుకుంటుంది. ఇబ్బంది తీవ్ర ఒత్తిడిలో బౌలింగ్ వేయాలంటే చాలా కష్టం. అటువంటిది మామూలుగా మన ఇండియాలో ఏ ట్రెడిషన్ కానీ స్పిన్నర్స్ అనేవాళ్ళు లాస్ట్లో వస్తారు. కానీ మీ మీద నమ్మకంతో ముందుగానే వచ్చి వికెట్లు తీయడము, దానివల్ల చేయడం వల్ల చాలా అద్భుతమైన వేసింది. ఫ్యూచర్లో ఈరోజు చెప్తున్నాను, ఒక 4 years లోపలనే శ్రీచరణి ఫ్రమ్ కడప విల్ బికమ్ ది ఇండియన్ టీమ్ కెప్టెన్.